పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామానికి చెందిన 3 ఏళ్ల శ్రేయస్ అనే బాలుడు అరుదైన ఒక జెనెటిక్ వ్యాధితో బాధపడుతున్నాడు. హెటెరోజైగస్ అనే వ్యాధితో దాదాపు చిన్నతనం నుంచి బాధపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అరుదైన చికిత్సకు సంబంధించి 1 సంవత్సరం పాటు చేయాల్సి ఉంది. నెలకు 50 నుంచి 60 వేల రూపాయల ట్రీట్మెంట్కి సంబంధించి ఖర్చులు అవుతాయని రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం అయితే తెలిపింది. అయితే తల్లిదండ్రులు ఎవరైతే శ్రేయస్ ఫాదర్ మదర్ ఉన్నారో ఇద్దరు కూడా చిన్న చితగా ఉద్యోగాలు కావడంతో తన వద్ద అంతంత మాత్రంగానే వైద్య ఖర్చులకు డబ్బులు అనేవి ఉండడంతో సహాయం కోసం చూస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రేయస్ ఫాదర్ ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి మీ బాబుకి ఈ విధంగా ఉంది, అసలు ఏంటి, ఎలా గుర్తుపట్టారు? అంటే 5th మంత్ వచ్చిన తర్వాత మూమెంట్స్ ఏమి లేవండి. సైడ్కి తిరగడం, బోర్లో పడడం, అవి పిలిస్తే పలకడం అటువంటివి వేసేసరికి మాకు డౌట్ వచ్చి రెయిన్బోకి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హైదరాబాద్ కదండి, విజయవాడ. తీసుకెళ్ళిన తర్వాత 3 మంత్స్కి ఒకసారి చెకప్కి తీసుకురమ్మని టెస్టులు చేశారండి. బ్రెయిన్ ఎంఆర్ఐ ప్రాబ్లం ఏంటో తెలిసేది కాదు. తర్వాత జెనెటిక్ టెస్ట్ చేసేసరికి జెనెటిక్లో కొత్త మ్యూటేషన్ ఒకటి వచ్చింది, చాలా రేర్ ఇది అని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రాలేదని చెప్పేసి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా మేము డైలీ థెరపీలు అవసరం, థెరపీలు చేస్తే కంపల్సరీగా మీ బాబు క్యూర్ అవుతాడు అనేసి చెప్పారు. చెప్పినప్పుడు మేము ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉండి ముందుకు వెళ్ళకపోయా, ఇంకా ఆగిపోయాం అక్కడితో. అంటే ఇప్పుడు వైద్యులు ఏం చెప్తున్నారు, నెల ఎంత ఖర్చు అవుద్ది అంటున్నారు? సెకండ్ ఒపీనియన్ అని చెప్పేసి ఉటేజ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఉందండి నారాయణగూడ, హైదరాబాద్లో. అక్కడికి తీసుకెళ్తే థెరపీలు 4 రకాల థెరపీలు అవసరం అవుతాయి బాబుకి. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఫిజియోథెరపీ డైలీ చేయించాలి. 1 ఇయర్ వరకు చేపిస్తే కానీ బాబు రిజల్ట్ తెలియదు అని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేశారు. దానికి పెద్ద మొత్తంలో అమౌంట్ అవుతుందని, ఒక నెలకే 50,000 అలా అవుతుంది. ఇంకా మేము ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల ఎన్ని నెలల పాటు చేయించాలన్నారు? 1 ఇయర్ వరకు చేయించాలన్నారు. ప్రతి నెల 50,000 అవుతుంది ఓన్లీ థెరపీలకి. దాంతోపాటు మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి చెకప్, డైలీ మెడిసిన్, ఇంకా ఏమైనా ఫర్దర్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం టెస్ట్లు అవి అవసరమైతే అవి కూడా చేయాలనేసి చెప్పారు. ఖర్చులు ఇంకా 50,000కి మించిపోతాయి. 3 మంత్స్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి చెకప్లు ఉంటాయి. ఇంకా బాబుకి అసలు అది జెనెటిక్ రావడానికి కారణాలు ఏంటని, బాబుకి కొంచెం ఏజ్ మంత్స్ పెరిగే కొద్దీ టెస్టులు చేయాలని చెప్పారు. అంటే ఇప్పుడు వచ్చి ఎవరైనా స్పందించారా? ఏమన్నా మీ స్థానిక నాయకుల దృష్టికి కానీ ఎవరి దగ్గర దృష్టికి కానీ తీసుకెళ్లారా? ఎవరి దగ్గర తీసుకెళ్ళలేదండి. మా దగ్గర ఉన్న అమౌంట్తోనే మేము చేయించుకున్నాం. ఇంకా అమౌంట్ లేక బయటికి రాలేక కొంచెం ఇబ్బందిగా ఉండి శ్వాసలకి వెళ్ళడం ఎందుకు బాబు అనేసి ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు పునర్విక వీడియోస్ చూసి బాబుకి కూడా ఇలాగా హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది, బాబు భవిష్యత్తు ముఖ్యం కదా మనకని పల్లెటూరు బాయ్స్. అంటే ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత బాబు రికవరీ అవుతాడు అని అన్నారు. కంపల్సరీగా క్యూర్ అవుతాడు, నడుస్తాడు అని. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పారు డాక్టర్. టోటల్గా ఎంత అవుతుంది అంటున్నారు ఖర్చు? టోటల్గా ఒక 10 lakhs వరకు అవుద్దాను. అంటే ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు? ఇప్పటివరకు 5 lakhs వరకు ఖర్చు పెట్టాను. చాలా హాస్పిటల్ చూపించాను, లోకల్, నాన్ లోకల్. తర్వాత బిందు హాస్పిటల్కి విజయవాడ, అది కూడా న్యూరాలజిస్ట్ ఆమె కూడా, ఆవిడకి కూడా చూపించాం. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నారండి. ఇంతకు ముందు ఇలాంటి కేసులు మేము చూసామని డాక్టర్లు చెప్తున్నారా? అంటే మేము అడగలేదండి, ఇంకా మనం అంతవరకు వెళ్ళలేదండి. ప్రస్తుతానికి టెస్ట్లు అవి చేయించి ఇంకా మా దగ్గర అమౌంట్ లేదని ఆగిపోయి చూస్తున్నారు కదా, దాదాపు ప్రతి నెల అంటే బాబుకి వచ్చిన హెటెరోజైగస్ అనే ఒక జన్యు లోపానికి సంబంధించిన అరుదైన వ్యాధికి సంబంధించి ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ వద్ద 5 లక్షల వరకు ఖర్చు చేశాము. ఇప్పుడు అత్యాధునిక ట్రీట్మెంట్ కోసం దాదాపు ప్రతి నెల 50 నుంచి 60 వేలు, అంటే థెరపీలకే 50,000 అవుతుంది. ఇతర మెడిసిన్స్ దాదాపు 10,000 లెక్కేసుకున్న 50 నుంచి 60 వేల లోపల కేవలం ప్రతి నెల అవుతుంది. ఇలా సంవత్సరం పాటు చేయాలని డాక్టర్లు చెప్పారంటూ కూడా శ్రేయస్ ఫాదర్ కూడా చెప్తున్నారు. అయితే ఈ విధంగా సంవత్సరం పాటు చేయాలి, 12 నెలల పాటు చేయాలి. అయితే 12 నెలల తర్వాత చేసిన తర్వాత బాబు రికవరీ అవుతాడంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే తమ వద్ద
ఉన్న అమౌంట్ ఏదైతే 5 lakhs వరకు ఖర్చు పెట్టాం, ఇక తమ వద్ద చేసేదేమీ లేక ఇలా సహాయార్థం కోసం వేచి చూస్తున్నామంటున్నారు. ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించిన సహాయం చేయాలని అయితే శ్రేయస్ ఫాదరు, కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. బాబుకు సంబంధించి వచ్చిన జెనెటిక్ ప్రాబ్లం హెటెరోజైగస్ ఏదో ఉందో దానికి ట్రీట్మెంట్ కొరకు దాదాపు 10 నుంచి 12 లక్షల వరకు అవుతుందని అయితే డాక్టర్లు చెప్పారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నామంటూ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా వేమవరం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.